ఏపీలో విభిన్న వాతావరణం కొనసాగుతుంది. ఒకచోట వానలు పడుతుండగా మరో చోట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడలో అత్యధికంగా 42 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేందుకు వృద్ధులు, రోగులు అల్లాడుతున్నారు. మండే ఎండకు తోడు ఉక్కపోతతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో బాణుడి తీవ్రత తారాస్థాయికి చేరుకుందనే చెప్పుకోవచ్చు. ప్రజలు బయటకు వచ్చి మరి వారి యొక్క పనులు చేసుకోలేని నేపథ్యం కనిపిస్తుంది. రోజు రోజుకి అయితే ఆంధ్రప్రదేశ్లో ఎండలు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. దాదాపు 42 డిగ్రీలు కాస్తున్న ఎండకి సంబంధించి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పిల్లలు కానీ వృద్ధులు కానీ పూర్తిగా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చూసుకుంటే 10 నుండి ఎండ తీవ్రత మరింత పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర కూడా పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యమే కనిపిస్తుంది. అయితే ఈ ఎండలకు సంబంధించి పూర్తిగా అన్ని విధాలుగా కూడా సన్నద్ధం అవ్వాలని కూడా ప్రతి జిల్లా అధికారులు చెప్తున్నారు. ఎండలు కాస్తున్న నేపథ్యంలో అకాలంగా అంటే విభిన్న వాతావరణాలు కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు పడుతున్నాయి లేదా తీవ్రంగా ఎండలు కాస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడలో చూసుకుంటే బాగా ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇంకా రాయలసీమ అటు ప్రాంతాల్లో అయితే దాదాపు 45 డిగ్రీలు ఎండ కాస్తుంది. అయితే నైట్ కల్లా రాయలసీమ అటు ప్రాంతాల్లో పూర్తిగా వర్షాలు పడుతున్నాయి. అంటే విభిన్న వాతావరణాలు కనిపిస్తున్నాయి. విభిన్న వాతావరణానికి సంబంధించి కూడా ప్రజలు తీవ్ర ఇక్కట్లు భరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా అంతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండకి తీవ్రత తట్టుకోలేనంత పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిగ్నల్స్ దగ్గర ఆగున్న వాహనదారులు కానీ పాదచోదకులు కానీ పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. ఎండ నేపథ్యం తట్టుకోలేని పరిస్థితిలా కనిపిస్తుంది. అయితే ఇక ఎండలకు సంబంధించి బయటికి రావాలంటే ఖచ్చితంగా వారు ఏదో ఒక దుస్తుల్ని అంటే లో దుస్తుల్ని ధరించడం కానీ హెల్మెట్ ధరించడం కానీ ఇవన్నీ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే స్కార్ఫ్స్ కట్టుకుంటున్నారు. ఇంకా ఎండలకు సంబంధించి కూడా ఎటువంటి క్లోదింగ్స్ ధరించుకోవాలో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుండే చూసి మరీ ధరించుకుంటూ ఉంటున్నారు. ఇంకా వాహనదారులు అయితే పూర్తిగా అన్ని ప్రొటెక్షన్ తీసుకొనే ఈ ఎండలకు బయటకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర కూడా విజయవాడలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సిగ్నల్ దగ్గర అయితే ఎక్కువగా వాహనదారులు కొన్ని నిమిషాల వ్యవధిలో ఆగిపోవడం వల్ల కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఫేస్ని కానీ వాళ్ళ యొక్క బాడీని కానీ కవర్ చేసుకునే పరిస్థితే కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు వస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో కూడా తీవ్ర స్థాయికి ఎండలు చేరుకుంటాయని చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో పూర్తిగా వర్షాలు పడితే రానున్న 2 రోజుల్లో వర్షాలు పడతాయని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రైతులు ఇప్పటికే అప్రమత్తం అవ్వాలని, రైతులు కొంచెం పంటకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఈ ఎండలకు సంబంధించి కూడా రైతులు పూర్తిగా పంట పొలాల్లోకి వెళ్ళి పని చేయాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా చిరు వ్యాపారస్తులు అయితే రోడ్ల మీద పెట్టుకునే ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా ఎండ తీవ్రతలు తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఎండ ప్రతాపానికి ప్రతి ఒక్కరు కూడా గురవుతున్నారని చెప్పుకోవచ్చు. నార్మల్గా హెల్మెట్ పెట్టుకోమంటే ఎవరు పెట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎండకు సంబంధించి పూర్తిగా హెల్మెట్లు ధరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే హెల్మెట్ ధరించమంటే ఎవరు ధరించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎండ తీవ్రతను తట్టుకోలేక హెల్మెట్లు అనేవి ధరిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, YK న్యూస్, విజయవాడ.